అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు బంద్ నిర్వహించాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ పిలుపు మేరకు వరంగల్ హన్మకొండ పార్టీలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా రోడ్డెక్కారు. ప్రస్తుతం పార్టీ కార్యాలయం నుంచి కాలేజ్ సెంటర్ వరకు వచ్చి ఇక్కడ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఏదైతే కవితను బేషరతుగా విడుదల చేయాలని చెప్పేసి ఈడీని అయితే డిమాండ్ చేస్తా ఉన్నారు. ఇది ఒక రాజకీయ కుట్రంగానే చూస్తున్నామని అయితే బీఆర్ఎస్ శ్రేణులు చెప్తున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడడానికి మాజీ మంత్రి ఎమ్మెల్సీ బసవరాజ్ సారయ్య ఉన్నారు. వారిని అడుగుదాం. సార్ చెప్పండి, ఏ విధంగా చూస్తారు కవిత అరెస్ట్? కవిత అరెస్ట్ నిన్న మోడీ అకౌంట్, ఈడీ అకౌంట్ అనే విషయాన్ని ప్రూఫ్ అయిపోయింది. నేను హైదరాబాద్లో మోడీతోనే ఈడీ కూడా పట్టుకొచ్చుకున్నాడు. పట్టుకొచ్చి కవిత పైన కూడా మరి వితౌట్ నోటీసులు లేకుండా తనిఖీ చేయటం, అరెస్ట్ చేయటం. అంతేకాకుండా సుప్రీంకోర్టులో పిటిషన్ ఉంది, పెండింగ్ ఉంది. ఏ తారీఖు ఇవాళ, ఎన్నో తారీఖులా 18, రేపు 19 తారీఖు, రేపటి వరకు కూడా టైం ఉంది. అయినా దానికి సుప్రీంకోర్టు న్యాయస్థానం కూడా వీళ్ళు ధిక్కరించి, ఈరోజు భారతదేశంలో ఏదైనా గౌరవం ఉందా అంటే సుప్రీంకోర్టుకు, న్యాయస్థానానికి ఒక గౌరవ మర్యాద ఉంది. గ్రామ స్థాయిని మొదలుకొని రాష్ట్రపతి, దేశ ప్రధానమంత్రి మొదలుకొని రాష్ట్రపతి వరకు కూడా గౌరవం ఇచ్చే సంస్కృతి మన భారతదేశ కల్చర్ ఇది. అలాంటి సంస్కృతిని కూడా తొంగలో దొక్కి మోడీ గారు ఈడీని పట్టుకొచ్చి ఇలా ఇన్ని రకాలు చేస్తున్నాడు. ఈ మధ్యలో ఢిల్లీలో మహిళలకు కూడా సమాన హక్కు కావాలి, తప్పనిసరి రిజర్వేషన్ కావాలని ఢిల్లీలో ధర్నా చేయటం, పొడుగు బలిగిన వారికి కూడా కులపరంగా హక్కులు కావాలని ఎన్నో రకాల కార్యక్రమాలు చేస్తూ ఇవన్నీ కార్యక్రమాలు చేస్తున్న తరుణంలో ఎవరైతే భారతీయ జనతా పార్టీకి వ్యతిరేకంగా ఎక్కడన్నా ధర్నాలు కానీ పికెటింగ్లు కానీ మాట్లాడితే వారి బాధ ఈడీ ఇమీడియట్ స్టార్ట్ అవుతుంది. మరి చట్టాన్ని మనం చదువు తీసుకున్న నాయకుడు ఇలా మోడీ గారు, భారతీయ జనతా పార్టీ. మరి దేశంలో ఒక పార్టీ బీఆర్ఎస్ పార్టీ, అన్ని రాజకీయ పార్టీలు. నిన్న కూడా ఢిల్లీలో ఉన్న మన ముఖ్యమంత్రి గారిని, కేజ్రీవాల్ని కూడా అరెస్ట్ చేసి ఇమీడియట్లీ చట్టపరంగా పోయి బెయిల్ తీసుకొని వచ్చాను. అలాంటి ప్రభుత్వాన్ని ఈ రోజులలో ఎన్నికలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్య పద్ధతిగా వాళ్ళ అమూల్యమైన ఓటు ద్వారా మోడీ గారికి, బీజేపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్తారనే విశ్వాసం, నమ్మకం నాకు. అంటే మరికొద్ది క్షణాల్లోనే ఏదైతే నోటిఫికేషన్ రాబోతుంది, దీనికి సంబంధించి ఇది రాజకీయ కోణంలోనే ఆలోచిస్తారా? ప్యూర్లు రాజకీయ నాయకులుగా రాజకీయ కోణాలు ఆలోచిస్తాం. వేరే ఎందుకు ఆలోచిస్తాం? రాజకీయ కోణాలు, రాజకీయ లబ్ధి కొరకు టీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో వాళ్ళందరినీ కూడా మనోభావం దెబ్బతీయడానికి ఈ దాడి అనేది కూడా స్పష్టం కనబడుతుంది. సో స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయి, ఏదైతే ఈడీ దగ్గర కావచ్చు, సిబిఐ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉన్నాయని చెప్పేసి ఈడీ మాట్లాడుతూ ఉన్నారు. ఏ విధంగా చూడొచ్చు? మరి ఉంటే మరి రోజు ఎందుకు చేయలేదు? ఉండొచ్చు, నేను కాదంటున్నాను. చట్టానికి అందరం బాధ్యులమే. చట్ట ప్రకారంగా మనం మెరుగుపొందు చేయాలి, నోటు సర్వ్ చేయాలి కదా. ఆమె ఒక శాసన మండలి సభ్యురాలు, ముందే మనకు మా కౌన్సిల్ చైర్మన్కి ఇవ్వాలి కదా. అంతే విధంగా లెటర్ పంపారు. నేను మాట్లాడాను, నేను కూడా ఎమ్మెల్సీలే, నా కొలీగ్. మరి ఎందుకు చేయలేదు అంటే మీ దగ్గర తప్పులు ఉన్నాయి, ఇవన్నీ కావాలని ఏదో ఓళ్ళకి చేసి మరి కవిత రాజకీయ పరంగానే అరెస్ట్ చేసి తప్ప వ్యక్తిగతం కాదని అర్థమవుతుంది. ఇది ఏమైనా కానీ రేపు కానీ ఎల్లుండి కానీ కూడా చట్టపరంగా నిర్దోషిగా బయటకు వస్తుంది విశ్వాసం నాకు. చివరిగా చెప్పండి, కవితకు బెయిల్ వస్తుందని అనుకుంటున్నాను. చట్టపరంగా న్యాయం ఎక్కువ ఉంటే అక్కడ న్యాయం జరుగుతుందనే విశ్వాసం నాకు. చూడొచ్చు, ఏదైతే ఎమ్మెల్సీ కవిత అరెస్టుకు సంబంధించి పూర్తిగా ఇదైతే రాజకీయ కోణంలోనే ఆలోచించాలి. దీనికి సంబంధించి ఈడీ అలాగే సిబిఐ దగ్గర స్ట్రాంగ్ ఎవిడెన్స్ ఉంటే ఇన్ని రోజులు ఏం చేశారు, బయట పెట్టచ్చు కదా. ఇప్పుడు కావాల్సుకొని ఏదైతే ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే ముందు ఇలా అరెస్ట్ చేయడం కేవలం రాజకీయ కుట్రగానే నిన్న హైదరాబాద్ వచ్చినటువంటి నరేంద్ర మోడీకి అలాగే ఈడీని కూడా ఎంబడి పెట్టుకుని వచ్చాడు. ఎంబడి పెట్టుకుని వచ్చిన తర్వాతనే ఈ అరెస్ట్ల పరం అయితే కొనసాగిందని చెప్పేసి అయితే ఎమ్మెల్సీ మాజీ మంత్రి బసవరాజ్ సారయ్య చెప్తా ఉన్నారు. కెమెరామెన్ రాజుతో విజయసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.